ఇంతకీ ఈ కథలో చిన్న అర్జున్ పెద్ద చేపని పట్టాడా లేదా తెలుసుకుందాం. అనగనగా కొంతకాలం క్రితం షేరు అనే ఒక పెద్ద నది ఉండేది. ఆ నది ఒడ్డు పైన చాలా మంది జాలర్లు నివసిస్తూ ఉండేవారు. వారంతా ఆ నది పైన ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. ఆ గ్రామంలో రామయ్య, లక్ష్మి అనే దంపతులు జీవిస్తూ ఉండేవారు. వారికి ఒకే ఒక్క కొడుకు అర్జున్. అర్జున్ చిన్నవాడైనప్పటికీ నిదానంగా ఇంకా తెలివిగా ఆలోచిస్తూ ఉండేవాడు. సమ్మర్ హాలిడేస్ కావడంతో అర్జున్ తన తండ్రితో కలిసి పడవ ప్రయాణం చేయాలి అనుకుంటాడు. అర్జున్ అడగగానే రామయ్య వద్దు అనకుండా తనతో పాటు నదిలోకి తీసుకొని వెళ్తాడు. అర్జున్ పడవలో కాలు పెట్టగానే ఆనందంతో పొంగిపోయాడు. ఆ నదిలోకి వెళ్తుంటే అర్జున్ ముఖం వికసించిపోయింది. రామయ్య తన వలను విసిరాడు. కాసేపటికి వల నిండా చేపలు పడ్డాయి. నాన్న పట్టిన చేపలు చూసిన అర్జున్ చాలా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అర్జున్ ఎప్పుడు ఇన్ని చేపలని ఒకేసారి చూడలేదు. అప్పుడే అర్జున్ మదిలో ఒక ఆలోచన పుడుతుంది. నేను కూడా నాన్నలా చేపలు పట్టాలి అని. మరుసటి ఉదయాన్నే అర్జున్ తన తండ్రితో పాటు ఒక గాలాన్ని తెచ్చుకుంటాడు. తన తండ్రి వల వేస్తే అర్జున్ ఆ గాలాన్ని నీటిలో వేస్తాడు. అర్జున్ ఆశగా కూర్చొని చూస్తూ ఉంటాడు. అటుగా ఎగురుతున్న ఒక తెల్ల కొంగ ఆశ్చర్యంగా అర్జున్ చేసే పనిని చూడడానికి ఆ పడవ మీద వాలింది. అర్జున్ చాలా ఆసక్తిగా తన గాలాన్ని నీటిలో వేశాడు. ఎప్పుడెప్పుడు చేప పడుతుందా, ఎప్పుడెప్పుడు చేత్తో పట్టుకుందామా అని అర్జున్ ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ఆ రోజు అర్జున్కి ఇంకా అర్జున్ తండ్రికి చేపలే దొరకలేదు. అర్జున్ చాలా దిగులుగా ఉన్నాడు. కానీ రామయ్య అర్జున్కి ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయాడు. రోజులు గడిచిపోతూ ఉన్నాయి. కానీ అర్జున్ గాలానికి ఒక్క చేప కూడా పడలేదు. అర్జున్ చాలా బాధగా దిగులుగా ఉంటాడు. బాధగా ఉన్న అర్జున్తో రామయ్య ఇలా చెప్పాడు, చూడు అర్జున్, చేపలు ఒక్కోసారి త్వరగా దొరుకుతాయి, ఒక్కోసారి చాలా రోజుల వరకు చేపలే దొరకవు. అర్జున్ తండ్రి రామయ్య అర్జున్తో చెప్తూ ఉంటాడు. కానీ అర్జున్ పట్టుదల వదలకుండా ప్రతిరోజు ప్రయత్నిస్తూనే ఉంటాడు. అర్జున్తో పాటు ఆ తెల్ల పక్షి కూడా ఇంకా ఆసక్తిగా రోజు ఎదురు చూస్తూ ఉంటుంది. రోజు అర్జున్ గాలానికి ఏదో పెద్ద చేప పడినట్టు అర్జున్ పట్టుకోలేకపోయాడు. వెంటనే అర్జున్ తండ్రి ఆ గాలాన్ని గట్టిలాగాడు. అప్పుడే ఒక పెద్ద చేప ఆ గాలానికి చిక్కుకొని ఉంటుంది. అప్పుడు అర్జున్ ఎంతో సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడే అర్జున్ తండ్రి కూడా, నువ్వు సాధించావు నాన్న అంటూ అర్జున్ని పొగిడాడు. ఆ తెల్ల పిట్ట కూడా అర్జున్తో పాటు ఎంతో సంతోషంగా ఉంది. ఆ రోజు అర్జున్ పట్టిన చేపని చూడడానికి చాలా మంది ఊరి ప్రజలు అక్కడికి వచ్చారు. ధనవంతుడు ఎక్కువ డబ్బులు ఇచ్చి ఆ చేపని కొంటాడు. అర్జున్ సాయంత్రం సమయంలో తీరాన కూర్చొని ఎంతో సంబరంగా ఆ నది వైపు చూస్తూ ఉంటాడు. మన లైఫ్లో మనం ఎన్నో సాధించాలి అనుకుంటాము. ఏదైనా ఆటంకం రాగానే ఆగిపోతాం. ఖచ్చితమైన స్థిరత్వంతో మనం దాన్ని సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా సాధిస్తాం. మన హాలిడేస్ పూర్తి కాగానే అర్జున్ స్కూల్కి వెళ్ళిపోతాడు. సమ్మర్ హాలిడేస్ లో అర్జున్ కి ఒక కొంగ మంచి స్నేహితుడుగా దొరుకుతాడు. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చితే కామెంట్ చేయండి, లైక్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మరి మరొక కథలో కలుసుకుందాం.